ఈ రోజుల్లో నిజం చెప్పడం కంటే అబద్ధం చెప్పడం చాలా సులభం, నమ్మించడం ఇంకా సులభం. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఒకటి క్రియేట్ చేసేసి దాన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తే ఆ తర్వాత ఫేస్బుక్లోకి ఎక్కుతుంది, ఆ తర్వాత ట్విట్టర్లోకి ఎక్కుతుంది, ఆ తర్వాత యూట్యూబ్లోకి ఎక్కుతుంది. అది నిజమని నమ్మేసి యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళు ఉంటారు. వాటన్నిటి ఫలితం అసలు కంటే కొసరు తొందరగా వచ్చేస్తుంది. ఇది చివరికి మెయిన్ మీడియాకు కూడా తలనొప్పి. మొన్న ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. ఏంటయ్యా అంటే వీళ్ళందరికీ కోపం. TV9 ఈ దఫా పూర్తిగా పక్షపాత ధోరణితో వైసీపీకి వ్యవహరించింది. నేనే చాలాసార్లు చెప్పా, TV9 NTV దారి తప్పినయ్యి అన్నటువంటి. ఎందుకు దారి తప్పినాయి అన్నది కూడా చెప్పాను. బాయ్కాట్ చేసింది తెలుగుదేశం పార్టీ. NTVని TV9ని రెండింటి బాయ్కాట్ చేసింది. వాళ్ళ అధికార ప్రతినిధులు వెళ్ళరు, వాళ్ళని ప్రెస్ మీట్లకు పిలవరు. ఏం చేయాలి? ఛానల్ మూసేసుకుని కాళ్ళు పట్టుకుని బతిలాడతారా? ABN, ఈటీవీ, మహా టీవీ వీళ్ళని వైసీపీ బాయ్కాట్ చేసింది. వాళ్ళు ఛానల్ మూసేసుకున్నారా? ఇటు వీళ్ళు పూర్తిగా తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోయారు, అటు వాళ్ళు పూర్తిగా వైసీపీ వైపుకి వెళ్ళిపోయారు. నిజం అటో ఇటో అన్నటువంటిది అయింది. దీంతో TV9ని అమ్మేశారు. దాన్ని సాక్షి కొనుక్కుంది, సాక్షి టీవీ కొనుక్కుంది. దానికి నేమాని భాస్కర్ సాక్షి టీవీ ఎడిటర్ వెళ్ళి ఇప్పుడు TV9 ఎడిటర్ అయ్యారు, వాళ్ళే నడిపేస్తున్నారు అని చెప్పేసి బిగించేశారు. అక్కడ విశేషం ఏంటంటే మన సామాజిక వర్గం వాడు కాబట్టి రజనీకాంత్ని కాపాడాలి, సేమ్ టైం అది సాక్షి కొనేసింది అనేటువంటిది నమ్మకం కలిగించాలి. ఖచ్చితంగా ఇప్పుడు అదే TV9 పిన్నెల్లి వార్తలు వేసిందే, పూర్తి స్థాయిలో వేసిందే. ఇప్పటికీ వాళ్ళు బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాయ్కాట్ చేసింది తెలుగుదేశం తప్పించి వాళ్ళు తెలుగుదేశాన్ని బాయ్కాట్ చేయాలి. చిరంజీవి చంద్రబాబు విజువల్స్ వేస్తున్నారు, పూర్తిగా లైవ్లో అయితే ఇవ్వట్లేదు, నో డౌట్. వార్తలన్న ఇస్తున్నారు. ABNలో, టీవీలో, ఈటీవీలో కానీ, మహా టీవీలో కానీ, TV5లో కానీ పొరపాటున అసలు ఒక్క పాజిటివ్ వార్త కానీ, ఒక సామాన్య వార్త కానీ వైసీపీది వస్తుందా? రాదు కదా. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది అమ్మేశారు, కొనేశారు. ఆయన మై హోమ్ రామేశ్వరం భారతీయ జనతా పార్టీతోనూ క్లోజ్గా ఉంటారు, కాంగ్రెస్తోనూ క్లోజ్గా ఉంటారు, బీఆర్ఎస్తోనూ క్లోజ్గా ఉంటారు. నిజంగా ఒక మీడియా అందరితో క్లోజ్గా ఉండాలి, ఎవరి పక్షాన ఉండకూడదు. ఆయన ఏ పక్షాన ఉండదలుచుకోలే యజమాని, కానీ తోసేసాం మనమే. తోసేసిన తర్వాత ఇప్పుడు అది అమ్మేశారు, కొనేశారు, అది వైసీపీ వాళ్ళు అన్నట్టు. అదొక గ్రూప్ నెట్వర్క్. ఒకటి అమ్మడానికి ఏముండదు, అమ్మితే మొత్తం అమ్మాలి. గ్రూప్ మొత్తాన్ని కొనుక్కునే తీరిక వైసీపీకి, సాక్షికి ఉందని నేను అనుకోవట్లేదు. రేపు పొద్దున గెలిస్తే పూర్తిగా TV9 వైసీపీ పక్షపాతమే వహిస్తుందేమో, నో డౌట్ అందులో. బట్ అమ్మేయడాలు, కొనుగోలు చేయడాలు అన్నటువంటిది కేవలం క్రియేటెడ్ స్టోరీ.